హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ విష్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక అద్భుతమైన కర్రీ చేసి చూపించబోతున్నాను. అదేంటంటే కడక్నాథ్ చికెన్ ఫ్రై. ఇప్పుడున్న కోవిడ్ సిచ్యువేషన్లో ప్రతి ఒక్క డాక్టర్ ఈ కర్రీని తినమని సజెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ కర్రీలో ఇమ్యూనిటీని పెంచే విటమిన్స్ చాలా ఉన్నాయి. అంతేకాక మిగతా నాన్ వెజ్లతో పోలిస్తే దీంట్లో కొలెస్ట్రాల్ కూడా చాలా అంటే చాలా తక్కువ. అదే ఈ కర్రీ యొక్క ప్రత్యేకత. ఫ్రెండ్స్, ఈ కర్రీ ప్రాసెస్ మాత్రం మీకు ఎక్కడా దొరకదు. నేను 5 to 6 టైమ్స్ ట్రై చేసి పక్కా కొలతలతో టేస్టీగా ఈ కర్రీని చేసి చూపించబోతున్నాను. ఈ కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఈ కర్రీ కోసం 1 kg కడక్నాథ్ చికెన్ని తీసుకొని నీట్గా కడిగేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, 1 నిమ్మకాయ, 2 స్పూన్ల ఉప్పు, 2 స్పూన్ల కారము, 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి, 1 స్పూన్ పసుపు, తర్వాత డ్రై రోస్ట్ చేసి పెట్టిన 1 కప్పు కోకోనట్ పౌడరు. ఈ కర్రీ కోసం ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ మసాలా కోసం కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చెక్క, లవంగాలు, యాలుకలు, షాజీరా, మిరియాలు లేదా మిరియాల పౌడర్, అనాస పువ్వు, జాజికాయ చిన్న ముక్క, జాపత్రి, బిర్యానీ ఆకు, తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు. ఈ కర్రీ కోసం మనం ఒక పేస్ట్ తయారు చేసుకోవాలి. దానికోసం మనం ఒక ఫోర్క్ తీసుకొని దానికి ఇలా 3 పచ్చిమిర్చిని గుచ్చి గ్యాస్ ఫ్లేమ్ మీద పచ్చిమిర్చిని నల్లగా అయ్యేలాగా కాల్చాలి. అలా కాల్చడం వలన పచ్చిమిర్చికి మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. అలా స్మోకీ ఫ్లేవర్ వచ్చిన పచ్చిమిర్చిని కానీ పేస్ట్ చేసి కర్రీలో వేస్తే కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ ఆనియన్ని కూడా పచ్చిమిర్చి లాగానే గ్యాస్ ఫ్లేమ్ మీద కాల్చాలి. ఇప్పుడు ఇందాక ఆనియన్ పచ్చిమిర్చిని కాల్చి పెట్టాం కదా, ఆ రెండింటిని కలిపి ఒక పేస్ట్ చేశాను. 1 కప్పు డ్రై రోస్ట్ చేసి పెట్టిన కోకోనట్ పౌడర్ ఉంది కదా, దాన్ని మళ్ళా గ్రైండ్ చేసి మెత్తని పౌడర్లా చేశాను. స్పైసెస్ అన్నిటినీ కలిపి గ్రైండ్ చేసి ఒక మసాలా పౌడర్ని తయారు చేశాను. ఇప్పుడు ఒక ఐరన్ కడాయి తీసుకొని దానిలో 4 స్పూన్ల ఆయిల్ వేసి 2 యాలకులు, 2 లవంగాలు, 1 చిన్న చెక్క ముక్క వేసి వాటిని బాగా ఫ్రై చేయాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఆయిల్లోకి ఇందాక చేసి పెట్టిన ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ని వేసి పచ్చి వాసన పోయేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. జనరల్లీ ఫ్రై అంటే అందరూ నాన్ స్టిక్ ప్యాన్లోనే చేస్తుంటారు, కానీ ఒక్కసారి ఈ కర్రీని మాత్రం ఐరన్ కడాయిలో చేసి చూడండి. ట్రస్ట్ మీ ఫ్రెండ్స్, కర్రీ అయితే అదిరిపోతుంది. ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేలాగా బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ కర్రీలో మాత్రం కరివేపాకు స్పెషల్ ఫ్లేవర్ ఇస్తుంది, కాబట్టి కరివేపాకుని మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోండి. కరివేపాకు వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్ మిర్చి పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు బాగా ఫ్రై అయిన తర్వాత మనం నీట్గా కడిగి పెట్టుకున్న కడక్నాథ్ చికెన్ని కడాయిలో వేయాలి. ఫ్రెండ్స్, ఎప్పుడైనా చికెన్ని కడాయిలో వేసిన వెంటనే కలపకూడదు, అలా 2 minutes వదిలేయాలి. ఆ తర్వాత అల్లం పేస్టు చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కర్రీలోకి ఉప్పు, పసుపు, కారం యాడ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, సాల్ట్ మీ టేస్ట్కి తగినట్లు వేసుకోండి. మీరు ఎంత తినగలరో అంత వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ వేస్తున్నాను. ఒకవేళ సరిపోకపోతే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. పసుపు 1 స్పూన్ వేస్తున్నాను. కారం కూడా అంతేనండి, మీరు ఎంత స్పైస్ తినగలరో అంత వేసుకోండి. కానీ ఫస్ట్లో పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాం కాబట్టి కారం కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. 2 స్పూన్స్ కారం అయితే కరెక్ట్గా సరిపోతుంది. అంతకంటే ఎక్కువైతే బాగా స్పైస్ అయిపోతుంది. ఉప్పు, పసుపు, కారం అన్నీ వేశాక అవన్నీ చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఐరన్ కడాయి కాబట్టి త్వరగా అడుగు పట్టేస్తుంది, కాబట్టి జాగ్రత్తగా కలుపుకోవాలి. తర్వాత గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 20 minutes అలా వదిలేయాలి. 20 minutes తర్వాత చూసారా, కర్రీ ఇలా ఉడకటం స్టార్ట్ అయ్యి కర్రీలో నుంచి వాటర్ వస్తుంది. కర్రీలో నుంచి ఇలా వాటర్ వచ్చేంత వరకు మనం ఏ వాటర్ని కూడా ఎక్స్ట్రాగా యాడ్ చేయకూడదు. ఇందాక అన్ని స్పైసెస్ కలిపి మసాలా చేసాం కదా, ఆ మసాలా పౌడర్ని ఇప్పుడు కర్రీలోకి యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత కర్రీ అంతా మసాలా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు కడాయి అడుగు నుంచి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కర్రీలోకి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి.
ఎందుకంటే ముక్క ఉడికి జ్యూసీగా రావాలి కదా, అందుకోసం. అయితే కడక్నాథ్ చికెన్ కూడా నాటుకోడిలోని ఒక భాగమే కాబట్టి కూర ఉడికేందుకు కొంచెం టైం తీసుకుంటుంది. లేట్ అవుతుంది కదా అని చెప్పి కర్రీని ప్రెషర్ కుక్కర్లో వేస్తే మాత్రం టేస్ట్ అస్సలు రాదు. ఇలా నిదానంగా వండుకుంటేనే దాని ఒరిజినల్ టేస్ట్ వస్తుంది. కర్రీ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు 2 స్పూన్ల నిమ్మరసం యాడ్ చేయాలి. ఈ నిమ్మరసం వేయటం వలన ఉప్పు కారం అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఒకలాంటి మంచి టేస్ట్ వస్తుంది. కానీ ఫ్రెండ్స్, నేను చెప్పే టిప్ ఏంటంటే నిమ్మరసం మాత్రం కర్రీ 80% ఉడికిన తర్వాత మాత్రమే యాడ్ చేయాలి. లేదంటే పులుపు ముక్కకు పట్టేసి ముక్క అస్సలు ఉడకదు, కర్రీ అంతా పాడైపోతుంది. ఇంకా ఫైనల్గా డ్రై రోస్ట్ చేసిన కోకోనట్ పౌడర్ని యాడ్ చేయాలి. ఫ్రెండ్స్, కోకోనట్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత కర్రీలోని గ్రేవీ టేస్ట్ వస్తుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అది నేను చెప్పే కంటే కూడా ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో. కోకోనట్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత కర్రీ బాగా థిక్గా అయిపోతుంది కాబట్టి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అలా జరగకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఈ స్టేజ్లో కనుక మనం జాగ్రత్తగా ఫ్రై చేసుకోకుండా కలపకుండా కానీ వదిలేస్తే కర్రీ టేస్ట్ అంతా మారిపోతుంది. కర్రీ చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో. ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఒక్కసారి కలిపేసేస్తే మన కడక్నాథ్ చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇంకా ఉప్పు కారం కూడా చూడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే నేను కరెక్ట్ కొలతలతో పర్ఫెక్ట్గా చేశాను. కర్రీ చూసారా ఎంత డెలీషియస్గా ఉందో. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఉప్పు కారం ఏమీ చూడాల్సిన అవసరం లేదని. అన్నీ సరిపోయి కర్రీ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఫ్రెండ్స్, నేను చేసిన కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి ఫుడ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.